నమస్తే. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైసిస్ గురించి వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి? సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే మెడలో డిస్క్ ఏదైతే ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది మన మెడ భాగం. ఈ వర్టివాస్ మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో అది ఒత్తుకోవడం వల్ల వచ్చేటటువంటి నొప్పినే మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఇది నార్మల్గా 40 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి నార్మల్గా మనం గతంలో చూస్తున్నాము. బట్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, మెడ వంచే పనులు ఎక్కువగా యూజ్ చేయడం, అంటే ల్యాప్టాప్ వర్క్ చేయడం, డెస్క్టాప్ చేయడం, ఈ విధంగా మెడ వంచే పని ఏదైనా సరే చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా చాలామంది దిండు ఎత్తి పెట్టుకోవడం, మనం పడుకునేటప్పుడు ఒక దిండు ఇంత మందం అయితే పర్లేదు, కానీ ఒక దిండు 2 దిండ్లు ఇంత ఎత్తి పెట్టుకోవడం, పడుకోవడం, అదేవిధంగా సోఫా మీద పడుకున్నప్పుడు కరువుగా ఉంటుంది ఒక సైడు, అలాగా పెట్టుకొని వన్ సైడ్ పడుకొని టీవీ చూడడం, అనివిధంగా పోస్టర్ ఉండే వాళ్ళకి ఈ మెడ నొప్పి వచ్చేదానికి వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరికీ వస్తుంది. సర్వైకల్ స్పాండిలైసిస్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? సర్వైకల్ స్పాండిలైటిస్లో ముఖ్యంగా మెడ నొప్పి వస్తుంది, మెడ స్టిఫ్ అయిపోతుంటుంది, అదేవిధంగా మెడ తిప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఎక్కువ ప్రాబ్లం ఉంటే గిడ్డినెస్ వస్తుంది, కొంతమందికి చెయ్యి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, కొంతమందికి వేలల్లో తిమ్మిరి వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉంటే అది మీకు సర్వైకల్ స్పాండిలైటిస్లో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఉందని. నెక్ పెయిన్, డిజీనెస్, హార్డ్ హమ్నెస్ అండ్ ఇవన్నీ ఎలా డెవలప్ అవుతాయి? ఇవి సర్వైకల్ ఏదైతే డిస్క్ కంప్రెషన్ ఇందాక మనం మాట్లాడుకున్నామో అది ప్రాబ్లం ఎక్కువై కొద్దీ మీరు చెప్పినట్టు సిమ్టమ్స్ అన్నీ ఒక్కొక్కటి పెరుగుతూ వస్తాయి. అది మొదటి దశలో కానీ మీకు కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు సర్జరీ లేకుండా హ్యాపీగా మీరు లీడ్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్స్ ఎంతవరకు అవసరం? మీకు మొదట్లో కానీ అయితే ఎక్స్రేతో మీకు సరిపోతుంది. ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనుకోండి, మీకు ఖచ్చితంగా సిటీ స్కాన్, ఎంఆర్ఐ వరకు వెళ్ళవలసి వస్తుంది. అలోపతిలో ట్రీట్మెంట్స్ లిమిటేషన్స్ ఏంటి? అలోపతిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు మెడ నొప్పి వచ్చింది అంటే ట్యాబ్లెట్ ఇస్తారు, లేదంటే ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే దాని రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తాం. అందువల్ల ఏంటంటే అలోపతి కంటే కూడా ఆయుర్వేదం మీకు సేఫ్ అండ్ మీకు ఖర్చుతో కూడా చాలా తక్కువ ఖర్చుతో మన దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది. ఆయుర్వేదంలో సర్వైకల్ స్పాండిలైసిస్కి ట్రీట్మెంట్ ఎలా అప్రోచ్ చేయగలరు? సార్, ఆయుర్వేదంలో మీకు మన దగ్గర అయితే ఆయుర్వేద న్యూరోథెరపీ, ఫైర్ కప్పింగ్, వ్యాక్యూమ్ కప్పింగ్, ఆక్యుపంచర్, అగ్నికర్మ, విద్యకర్మ అండ్ గ్రీవవస్తి, ఇలాగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ పేషెంట్కు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆయిల్స్ మారుతూ ఉంటాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా కస్టమైజ్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. పంచకర్మ థెరపీస్ దీనికి ఎలా హెల్ప్ చేస్తాయి? పంచకర్మ ఏంటంటే రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే రూట్ కాజ్కి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. అదేవిధంగా లాంగ్ లైఫ్లో బాగా ఎఫెక్టివ్గా వాళ్ళకి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్ స్టైల్ అండ్ డైట్ దీనికి ఎంత ఇంపార్టెంట్? ఇది వచ్చిందే లైఫ్ స్టైల్ డిసీజెస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అయితే ప్రతి మనిషి కూడా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మెడ తిప్పకుండా, మెడ కదిలించకుండా ఎవ్వరూ ఉండలేము. సో మెడని ఎంత అయితే మనం జాగ్రత్తగా ఉంచుకుంటామో, దాని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా అది సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది, డిస్క్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడు మీకు 100% మీకు సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలాంటి ఆహారం మానుకోవాలి? వాతాహారం ఏవైతే ఉన్నాయో అలాంటి ఆహారాలు మానుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తింటారు, కానీ సడన్గా ఆపమంటే వాళ్ళు ఆపలేరు. కానీ వాతాహారం ఏవైతే ఉన్నాయో, సపోజ్ పెరుగుంది, వాతం చేస్తుంది, అలాగా కొన్ని పదార్థాలు శరీర తత్వాన్ని బట్టి అవి కానీ మానుకోగలిగితే మనకి వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించకుండా ఉంటుంది. యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఏవి చేయాలి, ఏవి చేయకూడదు? యోగా అండ్ ఎక్సర్సైజ్ అనేది సూర్య నమస్కారాలు బెస్ట్. ఇంకోటి మెడ ఉంచేది ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మెడ కొంచెం లేచి కూర్చునేటప్పుడు కళ్ళు తిరిగి గిడ్డినెస్గా ఉండే వాళ్ళకి ఎక్సర్సైజ్లు అది పేషెంట్ కండిషన్ శరీర తత్వాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మొబైల్ అండ్ కంప్యూటర్ పోస్చర్ ఎంతవరకు రిస్క్? మొబైల్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు మొబైల్ ఎంత తక్కువ చూస్తే
అంత మంచిది. అదేవిధంగా మీరు డెస్క్టాప్ చేసే వాళ్ళైతే మన ఐ కాంటాక్ట్ కరెక్ట్గా హైట్ లెవెల్లో ఆ కంప్యూటర్ అరేంజ్ చేసుకోండి. ఆ విధంగా వర్క్ చేసుకుంటే మీకు ఈ మెడ నరాల మీద మీకు ఎఫెక్టివ్ ఉండదు. మీకు అంత తొందరగా ఈ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉండదు. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీ మెడని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి. అదేవిధంగా చేతులను బాగా కొంచెం పైకి లేపండి. ఎందుకంటే ఎవరు కూడా చేతులు పైకి లేపం, అవసరం ఏముంది. కానీ మీరు డెస్క్టాప్ చేసేవాళ్ళు కొంచెం చేతులు పైకెత్తి హ్యాపీగా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మీకు దీని మీద కొంచెం ప్రభావం లేకుండా ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం పాటించాలి? సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా ఉండాలంటే దిండు తక్కువ వేసుకోవాలి. 2 ప్రాబ్లం, దిండు ఎత్తు వేసుకున్నా దిండు లేకుండా ఉన్నా కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే దిండు వేసుకున్నప్పుడు ఏంటంటే మెడ బెండ్ అవుద్ది. బెండ్ అయినప్పుడు మన మెడ నరాలు ఒత్తుకోవడం వల్ల మనకి రేడియంట్ పెయిన్ వస్తుంది. అదే దిండు లేకపోయినా సరే మనకి గ్యాప్ ఉంది కదా, పడుకున్నప్పుడు ఒక సైడ్ పడుకుంటాం, పడుకున్నప్పుడు ఈ గ్యాప్ కవర్ చేయాలి. కవర్ చేయకపోతే కూడా మనకి మజిల్ పెయిన్ వస్తుంది. కాబట్టి మీరు పిల్లో ఎలా యూజ్ చేయాలంటే ఒక 1.5 ఇంచ్ కంటే ఎక్కువ లేకుండా మందం, అది మన షోల్డరు ప్లస్ తల రెండిటికి కవర్ అయ్యేటట్లుగా మనం దిండి పెట్టుకొని పడుకోవాలి. ఆ పడుకునే విధానం కూడా పేషెంట్కి మనకి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ శరీరతత్వం ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళ పోస్చర్ ఎలా పెట్టాలో కూడా మనం చూపిస్తాం. చివరిగా పేషెంట్స్కి మీ సలహా? గిడ్డినెస్ కానీ, మెడ స్టిఫ్నెస్ కానీ, రేడియేటింగ్ పెయిన్ కానీ, లేదంటే మీకు చేతుల్లో వేలలో తిమ్మిరున్నా కానీ ఇలాంటి సింటమ్స్ కానీ మీకు కనపడితే దీన్ని ఏదోలే ఒక ట్యాబ్లెట్ వేసుకొని లేదంటే ఏదైనా ఆయిల్ పూసుకొని ఏదైనా కాపడం పెట్టుకొని తగ్గించుకుందాము అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి సిమ్టమ్స్ కానీ మీకు కానీ కనపడితే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళండి. లేదు అంటే మీరు మా దగ్గర రండి. మీకు మన దగ్గర ఎందుకు స్పెషల్ అంటే మీకు ఆయుర్వేద న్యూరోథెరపీ అండ్ ఆక్యుపంక్చర్, తర్వాత ఫైర్ కప్పింగ్, వ్యాక్యూమ్ కప్పింగ్, ఆయుర్వేద పంచకర్మ, ఇలాంటివి మల్టిపుల్ థెరపీస్ మన దగ్గర ఒకే దగ్గర ఉంటాయి. అందువల్ల మీకు కాస్ట్ పరంగా ప్లస్ ట్రీట్మెంట్ టైం పరంగా మీకు అద్భుతంగా మీకు తక్కువ టైంలోనే మీకు మంచి రిజల్ట్స్ మేము ఇవ్వగలుగుతాం. మీకు అలాంటి సింటమ్స్ ఉంటే ఒకసారి మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు అద్భుతమైన ట్రీట్మెంట్ మేము ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. వెల్కమ్.